నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రజలు కోరిన చోట పార్కులు అభివృద్ధి చేస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భవన నిర్మాణాల అనుమతుల్లో జాప్యం వద్దు. క్షేత్రస్థాయి పర్యటనలో కమిషనర్ ప్రశాంతి. 9 ఏళ్లుగా జీఎస్టీతో ప్రజల నడ్డి విరిచారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్. ఘనంగా రాజమహేంద్రి వార్షికోత్సవ వేడుకలు. బాగా చదువుకోవాలని విద్యార్థులకు వక్తల సూచన. ఘనంగా ముగిసిన వజ్ర గణపతి నవరాత్రి మహోత్సవాలు. అన్నదాన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కంబాల చెరువు పార్కు అభివృద్ధి సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ ఆ పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరిన చోట పార్కులను అభివృద్ధి చేసి నందనంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. శనివారం స్థానిక 2వ వార్డు వెంకటరామయ్య నగర్లోని సిటీ పుష్కర మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ట్రాన్స్ఫార్మర్ కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. అనంతరం 1వ వార్డు నారాయణపురం పార్కులో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్న ట్రాన్స్ఫార్మర్ 15 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. అలాగే నారాయణపురం పార్కు చాలా పెద్దదని, దీనిలో పచ్చదనం చాలా బాగా నిర్వహిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా డివిజన్ల కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. రెండో వార్డు వెంకటరామయ్య నగర్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం సుమారు 20 లక్షలతోటి ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాల్ చేసి ఆ పుష్కర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఇచ్చేందుకు గాను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. శంకుస్థాపన చేసాం, పనుల్ని అధికారికంగా ప్రారంభించుకున్నాం. అక్కడి నుంచి 1వ వార్డులో నారాయణపురం పార్క్ చాలా పెద్దది, చాలా విశాలమైంది. గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా అసోసియేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ మాదిరి ఇప్పుడు ఏదైతే చూస్తా ఉన్నామో, ఈ మాదిరి డెవలప్మెంట్ జరిగిందంటే గతంలో తెలుగుదేశం హయాంలో పుష్కర టైంలో చేసింది. మళ్ళా పుష్కరాలు వచ్చేసినాయి, ఇప్పుడు మరలా అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే చెప్పాం, నగరంలో ఈ కంబాల చెరువు పార్క్ ఒక్కటి చేసేసి ఊర్లో ప్రజలందరినీ కంబాల చెరువు పార్క్ దగ్గర రమ్మంటే అది విధానం కాదు. నగరంలో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో అక్కడ పాపులేషన్ బట్టి అక్కడ వాళ్ళు వాడుకుంటున్న భవన నిర్మాణాల అనుమతుల జారీలో ఎక్కడ జాప్యం ఉండరాదని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రకాష్ నగర్, సోమనమ్మ పొంత రోడ్డు, రెయిన్బో హాస్పిటల్ రోడ్డులో పర్యటించి పలు భవనాలను ఆమె పరిశీలించారు. భవన నిర్మాణాలకు అనుమతుల జారీని వేగవంతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు. అనుమతులు పొందిన భవన యజమానులు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే నిర్మిస్తున్నారా లేదా సమగ్ర వెరిఫికేషన్ విధానం అమలు చేయాలన్నారు. ప్లానింగ్ లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే నిబంధనల మేరకు నోటీసులు జారీ చేయాలన్నారు. వాహనాలను అపార్ట్మెంట్ల లోపలే పార్కింగ్ చేసుకునేలా భవన యజమానులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఇష్టానుసారంగా రోడ్లపైన పార్కింగ్ చేయటం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. కలెక్టర్ వెంట సిటీ ప్లానర్ జి కోటయ్య, ఏసీపీలు శ్రీనివాస్, నాగవల్లి, ఇతర టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు.
గడిచిన 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పేరుతో 28% స్లాబ్ తో సామాన్య మధ్యతరగతి ప్రజలను అడ్డవిర్చి ప్రజాస్వామ్యాన్ని గుడి చేసిందని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆరోపించారు. ఇన్నాళ్లకు ఆ ప్రభుత్వానికి ప్రజలు గుర్తొచ్చారని, అందుకే జీఎస్టీ స్లాబ్ ను 12%, 5% వరకు కుదించడం జరిగిందన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న అక్రమాలను బయటపెట్టడంతో దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జీఎస్టీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ ఏకతాటిపై కృషి చేస్తున్నామన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు త్వరలోనే నగర కమిటీతో పాటు డివిజన్ కమిటీలను కూడా నియమిస్తున్నామన్నారు. ఇంకా పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి, పట్నాల శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, గట్టి నవతారకేష్, బండారు వెంకన్న, బత్తిన చంద్రారావు, ఇజ్జారైతు సత్యనారాయణ, కేవి ఆనంద్ కుమార్, యేసు, సునీత, కిషోర్ కుమార్, జైన్, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే జిల్లా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమాలైనా సరే గౌరవనీయులైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. మేము ఒకరొకరు కోఆర్డినేషన్ అనేది మీ అంతర్గతంగా మేమేదో మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. నగర ఆఫీసు అతి త్వరలోనే మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా నగర ఆఫీసు నుంచి జరుగుతాయి కాబట్టి కార్యకర్తలు, నాయకులు కూడా గమనించి మన ఆఫీసుకు అనుసంధానంగా ఇచ్చేస్తూ రాబో రోజుల్లో రాబో స్థానిక ఎలక్షన్స్కి మనం ధీటుగా ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మనం అవిరళ కృషి చేయాలని, మీ అందరి సహకారం నాకు కావాలని తెలియజేసుకుంటూ వెంటనే నేను రావడం, మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళడం, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడేటప్పుడు జనరల్గా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగర పరిధిలో ఉండేటువంటి 52 వార్డుల్లో సంబంధించిన కార్యక్రమాలు ఆయన చేస్తారు. దానికి సమయాన్ని బట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిలుస్తారు, ఖాళీ ఉంటే వస్తుంటారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసే కార్యక్రమాల్లో సంయుక్తంగా ఏదైనా రాష్ట్ర నాయకులు లేకపోతే ఏదైనా ఏఐసిసి నాయకులు ఎవరైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా సమిష్టిగా రాజమండ్రి సిటీలో కార్యక్రమం జరిగినట్లయితే ఇద్దరు కలిసి పనిచేస్తారని చెప్పేసి వారిద్దరు కూడా చెప్పడం జరిగింది. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందనే సంకేతం ఇచ్చే విధంగా ప్రతి చోట కూడా అభ్యర్థులు పోటీ చేసే విధంగా మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ, ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా గారు కానీ, పల్లన్ రాజు గారు కానీ, అనేక మంది జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ పిలుస్తాం. అది ఒక మంచి కార్యక్రమంగా తయారు చేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నూతన ఉత్తేజం కలిగించే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల దీని స్థాయి కూడా ఎప్పుడు కూడా ఒక స్థాయిలోనే ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడికి నాయకులు రావటం, వారందరిని గౌరవించుకోవడం, పార్టీని బలోపేతం చేయడం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో కూడా పకడ్బందీగా దీన్ని మంచి కమిటీని వేసి, పాత కమిటీలన్నీ రద్దయ్యాయి, కొత్తగా కమిటీని వేసి ఎన్నికలు ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద రానున్న రోజుల్లో మేము కూర్చొని ఓ నిర్ణయం తీసుకుంటాం. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల 32వ ఫౌండేషన్ డే అండ్ ఫ్రెషర్స్ డే వేడుకలు శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా జరిగాయి. విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి సందర్శించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ రిజిస్ట్రార్ కె వెంకటాచార్యుల స్వామి,
గౌరవ అతిథిగా రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీఎస్ భవ్య కిషోర్, కళాశాల చైర్మన్ డాక్టర్ కర్రి రామారెడ్డి, కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, కళాశాల అకాడమిక్ డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, కేశిరెడ్డి, బలరాం నాయుడు తదితరులు సరస్వతి మాత చిత్రపటానికి పూలమాళ్లు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవటం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కళాశాలను నిర్వహిస్తున్న టీకేను ప్రశంసించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించేశారు. Pradesh government selected our college 16 weeks heartfulness meditation, not leaving no stone unturned for encouragement in every sphere of intercollegiate competitions and win show activities. As usual, last year in postgraduate and undergraduate courses. For conclusion, I pay my respects and thanks once again to all the dignitaries, management, staff, media men, parents. థ్యాంక్ యూ ప్రసాద్. మన మధ్య ఉన్నటువంటి వారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి యొక్క బయోడేటానే పడుతుంది. వారికి వేరే కార్యక్రమాలు విద్యార్థులను ఉద్దేశించి నేను చెప్పాలి అంటే తెలుగు పేరెంట్ అనే గోదావరమ్మకి కూడా అమ్మాయిలు మంచి మంచి ర్యాంకుల్లో టాపర్స్గా నిలబడుతున్నారు అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. అందుచేత మనం ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మన సంస్కృతిలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిదేవో భవ అని చెప్పి ముందు నుంచి మన పెద్దలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఎక్కడ మనం చదువుకున్నామో, ఎక్కడి నుంచి మనం పైకి వచ్చామో అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నారాయణ గురువు చెప్తూ ఉంటాడు, మనం తల్లి ఏదేవలేదనో, తండ్రి ఏదేవలేదనో, అందం లేదేవలేదనో ఫీల్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఏది ఆశించినటువంటి వాళ్ళు గురువులు. అందుచేత గురువు అనేటటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. బాధ్యతగా వాళ్ళతోటి మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ రోజునే మనం నేర్చుకున్నటువంటి విద్యకు కూడా ఒక గుర్తింపు అన్నది ఉంటుంది. పెద్దలు అందుకే చెప్తారు, విద్య యొసగును వినయము వినయము. కళాశాల ప్రారంభించి 32 సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం అలా గడిచిపోతుంది. ఒకప్పుడు ఒక రాజలక్ష్మి కళాశాల మాత్రమే ఉండేది రాజమండ్రిలో. ఆ టైంలో సీటు కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు యేసవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఎమ్మెల్యే గారు లెటర్ హెడ్ మీద రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అక్కడ సీట్ వచ్చింది. నేనే ఆయన లెటర్ హెడ్ మీద రోజుకు 10 లెటర్లు ఇచ్చాను. అటువంటి పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు, ఆయన బాగా సన్నిహితంగా ఉండేవారు. నేను వైజాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా చేసేవాడిని. ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆయన కామెంట్లు వచ్చి చూస్తానికి వెళ్దామంటే యేసవిరెడ్డి గారు నేను కూడా వస్తాను రావని ఇద్దరు కలిసి వెళ్తే, ఆయన ఇక్కడ రాజలక్ష్మి కాలేజీ ఒకటి సరిపోదు, ఇంకొక కాలేజీ పెట్టండి రాజమండ్రిలో మీరండి ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు. స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు, శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగ్రా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి విజయలక్ష్మి, పంతం కొండలరావు, ఆకుల వీర్రాజు, యనమల రంగబాబు, గొర్రెల సురేష్, పోలసానపల్లి హనుమంతరావు, కొమ్మ శ్రీనివాస్, మజ్జి అప్పారావు, ఇన్నమూరి దీపు, పోలు విజయలక్ష్మి, ఇసుకపల్లి శ్రీనివాస్, నండూరి సుబ్బారావు, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, లక్కోచి వీరభద్రరావు, శెట్టి జగదీష్, వాసంశెట్టి గణేష్, దేశిరెడ్డి బలరామ నాయుడు, దొండపాటి సత్యంబాబు, నీలం గణపతి, గాడాల శ్రీను, కుక్క తాతాబాయ్
తదితరులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారికి ఆలయ కమిటీ తరఫున మాజీ కార్పొరేటర్ చంద్ర సత్రం, మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ స్వాగతం పలికారు. बाबू आपने अपने नंबर ऐसे भेजे ऐसा उठने आप आंसर आते ले రాజమండ్రి ఎన్ఆర్ఐ కళాశాలల విద్యార్థులు గురు పూజోత్సవ వేడుకలను స్థానిక సూర్య గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఈ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్దేశకుడు గురువేనని, తల్లిదండ్రులు మనకు జీవనం ఇస్తే గురువు మాత్రం మనకు జీవితం ఇస్తాడని అటువంటి గురువును మనం ఎప్పుడు స్మరించుకొని గౌరవించుకోవాలన్నారు. గురువు లేని జీవితం అంధకారం అనే గురువు విశిష్టతను తెలియజేసి గురువులందరినీ ఘనంగా సత్కరించి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాలల సీఈఓ వి తులసిరామ్ అధ్యాపకేతర సిబ్బందికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఈవో వెంకటేశ్వరరావు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక లలితానగర్ 6వ వీధిలో టీడీపీ నాయకుడు అడారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 11వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం సుమారు 6,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అడారి లక్ష్మీనారాయణ భాగ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా జరిగాయి. భక్తులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి పూజలు అందుకున్న రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, బీజేపీ రాజనగరం ఇన్ఛార్జి నేరికొండ వీరన్న చౌదరి, టీడీపీ నాయకులు దాస్యం ప్రసాద్, శివారెడ్డి, స్థానిక నాయకులు పిల్ల సతీష్, రాంబాబు, లక్ష్మణ్, తాతాజీ, నాగేంద్ర, ఈశ్వర్, సూర్య, సింహాద్రి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. సేకరించిన భక్తులు అన్నదానం కౌంటర్ పక్కన లైన్ ఆఫ్ చేయడం, పెరిగి చెట్ని పూరి రన్నింగ్ అనుభవం వచ్చిన దగ్గర ఇద్దరు మొబైల్ రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయం వద్ద నుంచి గణపతి స్వామి వారిని పురవీధుల మీదుగా ఊరేగించారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో ఆలయ కమిటీ చైర్మన్ మధ్య నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, మాటూరి సిద్ధార్థ, నల్లమానంద్, ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. స్థానికులు పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు.
స్థానిక తుమ్మలావ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవంలో ఆలయం వద్ద దీపాలంకరణ నిర్వహించడం జరిగింది. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పిచ్చిక నాగ అప్పారావు, విష్ణుప్రియ, నాగులపల్లి అన్నవరం, రవణమ్మ, నాగేశ్వరరావు, దేవి, కోసూరి శ్రీదేవి, కోట సత్యవతి, కీర్తన, జయ విఘ్నేశ్వరి, కళ్యాణ్, సూర్య, అభిరామ్, సాయి మనోహర్, పండు, అఖిల్, జయంత్, పవన్, మున్నా, సన్నీ, కార్తిక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాటిలైట్ సిటీ డి బ్లాక్ శ్రీరామ్ నగర్ లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రతిరోజు స్వామివారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారిని డి బ్లాక్ పుర వీధుల మీదుగా ఘనంగా ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. నార్మల్ దాంట్లో ఏమున్నాయో చూడు. భాగ్యాలతో సిరి సంపదలతో కార్యక్రమానికి ఇప్పుడే ఈ సూర్యప్రకాష్ గారు స్థానిక ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా స్వామికి విశేష రీతిలో పూజలు, అభిషేకాలు, వేద మంత్రాలతో జరిపించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న భారీ గణపతి విగ్రహాన్ని ప్రత్యేకంగా క్రేన్ సాయంతో వాహనంపై ఎక్కించి ఆర్టీసీ కాలనీ పుర వీధుల మీదుగా ఊరేగింపు చేశారు. ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్స్ సర్కిల్ యువత, మహిళలు పెద్ద ఎత్తున గణేష్ మహారాజ్ జై అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ కాలనీవాసుల సహకారంతో గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయన్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారందరికీ సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక యువత, మహిళలు పెద్ద ఎత్తున సందడి చేశారు. లక్ష్మీ గణపతి ఆర్టీసీ కాలనీ 10వ వార్డు లక్ష్మీ గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు విసర్జన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, ఆర్టీసీ కాలనీకి సంబంధించిన యువత గత 9 రోజుల నుంచి నిరాటకంగా ఈ కార్యక్రమాలు కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు జరుపుతూ, అలాగే పూజలు ఎక్కడా లేని విధంగా సత్యనారాయణ వ్రతం కానీ, అష్టలక్ష్మీదేవి పూజలు కానీ చాలా ఘనంగా జరుపుకుని ఈరోజు 9 రోజులు అయిపోయిన ముగింపు కార్యక్రమంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం పెట్టుకున్నాము. దానికి సంబంధించి ఆర్టీసీ కాలనీ వాసులకు కానీ, దీనికి సంబంధించి ఎవరైతే దాతలో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ. నమస్కారం అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మొత్తం ఈ రోజు వరకు 9 రోజులు
నవరాత్రులు చేసుకున్న తర్వాత లాస్ట్ డే ఈరోజు ఊరేగింపుగా సోమవారం నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇది ఆర్టీసీ కాలనీ 10వ వార్డు అండి. అయితే ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆడవాళ్ళు, మహిళలు, మొత్తం మగవారు అందరూ కూడా అందరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనేటువంటి సంబరాలండి ఇవి. చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అసభ్య కార్యక్రమాలు జరగకుండా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ సోమవారిని ఈరోజు మేము గోదావరిలో నిమజ్జనం చేయబోతున్నాం. అందరికీ జై గణేష్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.